నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. హైదరాబాద్ డెవలప్ అవడానికి ప్రధాన కారణం బాబు గారే అని మనం వింటూ వచ్చాం. అయితే ఈ మధ్యకాలంలో ఒక వార్త ఫుల్ వైరల్గా మారింది. బాబు గారు గతంలో మాట్లాడిన మాటలకి దాని తాలూకు నిజాలని బయట పెడుతూ కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను బయటపెట్టారు. అయితే ఇందులో ప్రధానంగా సైబర్ టవర్స్ బాబుగారి డెవలప్ చేశారన్నారు. అది కాదు అన్నట్టుగా గూగుల్ సెర్చ్లో ఉన్నటువంటి ఆ ఫోటోను బయటపెట్టారు. దాంతోపాటుగా ఔటర్ రింగ్ రోడ్డుకి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా ఇలాంటి వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. అయితే నిన్న బాబుగారు కోటా శ్రీనివాసరావు గారి ఇంటి వద్దకు వెళ్ళి ఆయన ఎమ్మెల్యేగా ఉండడానికి కారణం నేనే అని అనడానికి కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అయితే ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అదే సార్, బాబు గారు ఆయన ఖాతాలో వేసుకుంటున్నారు ప్రతి ఒక్క దాన్ని అనేది ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అసలు మీ వర్షన్ ఏంటి ఇందులో? అంటే హైటెక్ సిటీ ఆయన ఖాతాలో వేసుకుంటే కదా, సైబరాబాద్ అన్నది ఆయనకే ప్రశ్నలో ఆయన దగ్గర సమాధానం ఉంది. ఎలా అంటే హైటెక్ సిటీతో పాటు అలాంటివి 9 సైబర్ పర్లు, సైబర్ టవర్ ఇలాంటివి తర్వాత వచ్చిన ఎక్స్పాన్షన్ అవన్నీ రాజశేఖర రెడ్డి గారి ఆయనలోనే తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందిందో, రహేజా మైండ్ స్పేస్ ఎట్లా దీనికన్నా ముందు వచ్చింది హైటెక్ సిటీ కన్నా, ఇవన్నీ అక్కడ నేను అందులోనే వర్క్ చేశాను. అంచేత నాకు తెలుసు. ఐ నో వాట్ ఈస్ మైండ్ స్పేస్, రహేజా అండ్ వాట్ ఈస్ హైటెక్ సిటీ. సో నేను చెప్తుంది ఏంటంటే ఇనిషియేషన్ సాఫ్ట్వేర్ రంగానికి ఇనిషియేట్ చేసింది చంద్రబాబు గారి ఆయనలోనే ఇక్కడ పునాదులు పడ్డాయి. అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేయడం, ఇవన్నీ వాస్తవాలు. ఇప్పుడు కంప్యూటరీకరణ రాజీవ్ గాంధీ గారు స్టార్ట్ చేసినప్పుడు ఆపర్చునిటీ అన్నది ఏ స్టేట్కైనా వస్తున్నప్పుడు అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు గారు చాలా పెద్ద హస్తం. ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఫ్యాషన్స్ ఉంటాయి, మనం ట్రెండ్ ఎలా ఫాలో అవుతూ ఉంటాం, ఎవడో ఒక సినిమాలో వేసుకుని ఉండదు, లేదా ఇంకోటి ఏదో ఓ ఫ్యాషన్ని అడాప్ట్ చేసుకుని మనం చేసుకోవడంలో, అలా ప్రజెంట్ రన్నింగ్ బిజినెస్ మాడ్యూల్ని అడాప్ట్ చేసుకోవడంలో చంద్రబాబు గారు సిద్ధహస్తం. దట్ ఈస్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ హైదరాబాద్ సాఫ్ట్వేర్. కానీ ఆయన చెప్తున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ నిర్మాణం అంతా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చేతుల మీద జరిగాయి, ఇంక్లూడింగ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. మనకు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అన్నది చెప్పబడింది, కానీ దాని రూపం, దాని ఆవశ్యకత, దాని లైమ్లైట్ అంతా రాజశేఖర రెడ్డి గారి ఆయనలోనే వచ్చింది. సో ఇవన్నీ జరుగుతున్న పరిణామంలో పివి నరసింహరావు గారి ఎక్స్ప్రెస్ హైవే, ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి సులువుగా, ఒక ఎయిర్పోర్ట్కి, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి ఇలా ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుంది అనుకోవడంకిను ఎవరు ఆయనలో జరిగింది, ఇలాంటివి నేను చెప్పాలి. ప్రాక్టికల్లోకి తీసుకురావడానికి అది ఇవన్నీ కష్టపడి చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం. సో అట్లా మీరు ప్రతి దాంట్లోనూ ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు నిన్న కోట శ్రీనివాసరావు గారి సందర్భం అయింది అయితే నేనైతే ఒప్పుకుంటా. ఈ బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో గెలిచారు అంటే తెలుగుదేశమే కర్త కర్మక్రియలు, అయితే వాళ్ళ జీవితంలో గెలలేరు కూడా. ఆ హయాంలో ఏ ఆయమైనా సరే ఈ తెలుగుదేశం వాళ్ళకి పనిపాటు లేక అలా చేయిస్తారు తప్ప, అది కోట శ్రీనివాసరావు గారు అవనండి, లేకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. సో పని పాట లేక పనులు అవడానిక? నాకైతే పనిపాట లేకనే, లేకపోతే వాళ్ళ పనులు అవడానికి ఏదో చెప్పండి మీరు. ఏం పని, ఏం నష్టం లేదు. బీజేపీ వాళ్ళతో 8 అవ్వదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8 కాదు. అంటే వాళ్ళు సెంట్రల్ కదా, సెంట్రల్ లీడ్ చేస్తున్నారు, ఒకసారి కనుక్కోండి. రైట్, బ్యాక్ టు ది పాయింట్. సో అట్లా ఈ చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకోవడంలో ఈ మధ్యనైతే నేను సర్లేరు నీకు ఎవరిలాగా ఇలా బటన్ నొక్కితే గూగుల్ యోగం, ఎవరు నీకు పునాది వేశారు, ఎవరు కట్టారు, ఎవరు ఆయనలో ఏ కంపెనీ వచ్చిందని. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ యూ కెన్ క్లెయిమ్. అది మైక్రోసాఫ్ట్ ఇక్కడ హైదరాబాద్లో రావడానికి, లేకపోతే ఐఎస్బీ కట్టడానికి, నెక్స్ట్ హైటెక్ సిటీ నిర్మాణం, ఇవి చెప్తే చాలా బాగుంటుంది ఆయన. లేకపోతే అక్కడ గచ్చిబౌలి స్టేడియం కట్టారు, ఒకటి నేషనల్ గేమ్స్ ఇక్కడ కండక్ట్ అయ్యాయి, రెండోది ఏంటంటే మిలిటరీ ఎఫ్రాక్షన్ గేమ్స్ కండక్ట్ అయ్యాయి ఇక్కడ. సో ఈ రెండింటికి చంద్రబాబు గారు అయ్యాలి, ఎందుకంటే అప్పుడు స్పోర్ట్స్ అన్నవి చాలా ఉధృతంగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఫార్ములా 1 రేస్ కూడా మనకి ఇక్కడికి రావడానికి పునాదులు పడ్డాయి ఆ రోజుల్లో. ఆ ట్రాక్ అది చేసుకుని వరల్డ్ వైడ్లో ఫార్ములా 1 రేస్ కనుక ఇండియాలో కూడా జరిగితే, అది అదృష్టం ఈయన లేడు కాబట్టి ఆ ఢిల్లీ ఎత్తుకెళ్ళిపోయింది. అది ఫార్ములా 1 రేస్ కూడా ఢిల్లీలో జరిగింది ఒకసారి, ఢిల్లీ వేదికగా. కానీ అది శాశ్వత పరిష్కారాల కింద స్పోర్ట్స్ ఎక్వైరమ్స్ అన్నీ జరిగి ఉంటే అది వేరు. సో ఈ నేను డజంట్ అని ఎందుకు అంటున్నానంటే, క్లెయిమ్ చేసుకోవాల్సిన ఆయన క్లెయిమ్ చేసి ఎస్ పునాదులు పడ్డాయి ఇలా మొత్తం ఎంటైర్ సైబరాబాద్ 160 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ రేడియస్ని 7 జిల్లాలతో సమ్మిళితమైన 10 జిల్లాలు తెలంగాణలో, 7 జిల్లాలతో ప్రాబల్యం ఉంటుంది గ్రేటర్ హైదరాబాద్. సో ఈ అంతా నా వల్లనే అంటే మాత్రం తెలంగాణ వాళ్ళు అలాంటివి ఒప్పుకోక ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు మా మాటకు వస్తే అంత జరిగితే సైబరాబాద్లో కౌన్సిలర్ ఏమన్నా తెలుగుదేశం వాడు గెలిచినట్టు చూపించండి. సైబరాబాద్ నిర్మాత అంటారు, మరి అలాంటప్పుడు సైబరాబాద్లోనే కౌన్సిలర్కి వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళాలి? కౌన్సిలర్ ఎలక్షన్లో కూడా నిలబడడానికి కూడా క్యాండిడేట్ లేరు కదా. ఫస్ట్ టైం 2014లో ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో గెలిపించారు నిజమే, తర్వాత
పరిణామాల్లో ఈరోజు కనుమరుగే అయిపోయింది కదా. నెక్స్ట్ 2వ టర్మ్ ఎలక్షన్లో ఓన్లీ ఖమ్మం జిల్లాలో 2 సీట్లు గెలిచారు అంతే. అంటే పదే ఎందుకు సార్ ఆయన హైదరాబాద్కి సంబంధించి ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు? ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి దీన్ని ఎందుకు కంపేర్ ఎందుకు చేస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా. అంటే ఇప్పుడు ఆయన ఇక్కడ ఇది కట్టేశాడు కాబట్టి అది కట్టేయగలడన్న భరోసాతో కొంతమంది ఉంటారు. ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు ఆయనకి. ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ని ప్లీజ్ చేయడానికి మనం చూశారు కదా, కోతుల ర్యాలీ అంతా గచ్చిబౌలిలో 1,00,000 మంది పైచీలకి చేశారు చూడండి. ఆ బ్యాచ్ కన్విన్స్ అవుతారు. మిగిలిన వాళ్ళు అవుతారా అంటే మిగిలిన వాళ్ళందరూ ఓటర్లు వేయలే కదా. వాళ్ళు చెప్పిన కోకటపల్లిలోనే వేయలేదు కదా. జనసేన అభ్యర్థి నిలబడ్డాడు, వేసాడా ఎవరు నోటు? అంటే ఎవరు కన్విన్స్ అయ్యేవాళ్ళు? సెట్ ఆఫ్ ఆడియన్స్ అని అర్థం. మిగిలిన వాళ్ళు కన్విన్స్ కారు. మరి అంత చేసిన బాబు ఎంతెందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు సార్ చాలామంది. అదే అంత చేసిన బాబు అని మీరు హెడ్డింగ్ పెట్టారు. ఆయన చేసింది అదే అని చెప్తున్నాడు కదా. ఏం చేశారు? హైటెక్ సిటీ, ఐఎస్బి, మైక్రోసాఫ్ట్, గచ్చిబౌలిలో స్టేడియం. అంత విజనరీ లీడరు ఆంధ్రప్రదేశ్ని ఎందుకు ఇప్పుడు చేయలేకపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ని ఎందుకు? అది విజన్ వేరండి, విజన్కి ఎగ్జిక్యూషన్ వేరు. ఇప్పుడు మీకు డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఆర్కిటెక్ట్ మంచోడు కావాలి, తాపీ మేస్త్రులు పనికొచ్చిన వాళ్ళు మంచోళ్ళు కావాలి. వాళ్ళు లేకుండా మీరు నేను కళ్ళ కట్టండి, రాజకోట్లా కట్టండి, లేదంటే తాజ్మహల్లో కట్టండి అంటే ఎవడు కడతాడు? ఆ నెక్స్ట్ ఆర్కిటెక్ట్స్ అందరూ ఎవరంటే గౌరవ రాజశేఖర రెడ్డి గారు, తదనంతరం రాసయ్య గారు, తదనంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారు, తదనంతరం కేసీఆర్ గారు. ఇప్పుడు ఏ ఆర్కిటెక్ట్ లేరు సార్. ఎవరి హస్తం ఎక్కువగా ఉంది సార్ ఈ హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ అయ్యిందంటే? ఏంటి? సమిష్టి కృషి. ఇంతమందిలో అందరూ నేను చెప్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు గారు 2004 తదనంతరం వచ్చిన ఏ ముఖ్యమంత్రి ఆ రిలే టార్చ్ బ్యారర్ పట్టుకొని పరిగెడుతూనే ఉన్నారు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారితో సైతం. అందుకే హైదరాబాద్ ఈ విధంగా పరుగు అందుకోగలుగుతుంది. అక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా లేదు. ఇక్కడ మనం సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టులను అమరావతిని హైదరాబాద్తో కంపేర్ చేయడం చాలా తప్పు అంటాను. ఆడవాడ సింగపూరుడు వచ్చి నీ దగ్గర ఒక 500 గజాల ల్యాండ్ ఉంటుంది, నువ్వు దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చావు అనుకో, ఏం చేస్తాడు? 3 ఫ్లోర్లు వేస్తాడు, 3 ఫ్లోర్లు 2 అపార్ట్మెంట్లు నీకు ఎత్తాడు, మిగిలిన అమ్మేస్తాడు. అది వ్యాపారం. ఆ సింగపూర్ కన్సల్టేషన్ అదే. ఇక్కడ ప్రతి రూపాయి రాష్ట్ర ఖజానా నుంచి, ప్రతి రూపాయి ప్రజల సమిష్టి కృషితోనూ, ప్రభుత్వ సమిష్టి కృషితోనూ ఇక్కడ అభివృద్ధి ఆ విధంగా సంతరించుకుంది. హైటెక్ సిటీ ఎవడొచ్చి కట్టాడు? ఎల్ఎన్టీ వాడు కట్టాడు. సైబర్ పార్లు అవన్నీ తదనంతర ప్రాజెక్టులన్నీ వాళ్ళే కట్టారు. తర్వాత ఇక్కడ హ్యాపనింగ్ కాబట్టి ఎంత వైవిధ్యభరితంగా ఇక్కడ జరుగుతుంది. ఇలా జరగాలి అంటే దానికి ప్రణాళిక కరెక్ట్గా ఉండాలి. అక్కడ ప్రణాళిక లేదు. నెక్స్ట్ వచ్చినాడు బ్యారల్ పట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఏం పరిగెట్టాలి దాంట్లో? సచివాలయం కట్టేసాం, హైకోర్టు కట్టేసాం, నెక్స్ట్ అసెంబ్లీ కట్టేసాం, ఇంకేం కట్టాలి ప్రభుత్వం? సరే ఎన్నో ఉన్నాయి కదా సార్. ఏది చెప్పు, ఏది నీకు కావాల్సింది చెప్పి నేను చెప్తా. ప్రభుత్వం ఇంకేం కట్టాలి చెప్పు ఒకసారి. మాకు ఇక్కడ హూడా మైత్రిలో సాఫ్ట్వేర్ ఆఫీసులు ఉండేవి మావి. ఏది? ఎస్టీపీ ఇనీషియల్ డేస్లో. అది వైవిధ్యభరితంగా పెరుగుతున్నప్పుడు అప్పుడు హైటెక్ సిటీ కట్టారు. తెలుసా మీకు? హైటెక్ సిటీ కట్టిన తర్వాత రహేజా మైండ్ స్పేస్ ప్యారల్గా వచ్చాయి. ఆ రహేజా మైండ్ స్పేస్ ఇవన్నీ ప్లేస్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఈ రహేజా మైండ్ స్పేసు ఇక్కడికి వెళ్ళక మునుపు జూబ్లీల్స్ అంతా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండేవి. తెలుసా మీకు? ఆ ప్రశాసన్ నగర్ అంతా ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్లు అన్నీ అద్దెకిచ్చారు సాఫ్ట్వేర్ వాళ్ళకి. సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండేవి, అందులో చిన్న కంపెనీలుగా పెద్ద పెద్ద వాళ్ళే పెట్టుకుని ఉండేవారు. తదనంతరం ఒక పీరియడ్ ఆఫ్ టైం వెన్ ఇట్ ఈస్ హ్యాపనింగ్, డబ్బులు వస్తుంటే భవనాలు భవంతులు ఆటోమేటిక్గా వస్తాయి. అవి లేకుండా మీరు విజనరీ అంటే ఇందులో ఆపర్చునిటీ ఉంటే. ఇప్పుడు నువ్వు చదువుకు, మీ నాన్నగారు నేను చదివిస్తారు, ఉద్యోగం తెచ్చుకుంటే నువ్వు బతుకుతావు బాగుంటావు అని. చదువు మానేస్తాను, మా నాన్న సంపాదనతో నాకు సరిపోతే వాళ్ళ అన్నం వస్తుంది కదా అనుకుంటే నువ్వు ఇల్లు కట్టగలవా లేదా కారు కొనుక్కోగలవా? అలాగే ఉంటుంది రాష్ట్రం కూడా. రాష్ట్రం చేయవలసిన పనులు ఖచ్చితంగా చేసింది. అది 2014లో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సమీకరణాలతో చేశారు, వెరీ గుడ్. కానీ తర్వాత అది కాకుండా లేనిపోని తలకాయ నొప్పులని పెట్టుకుని ఇంట్లో పెళ్ళి అవుతుంది, ఇంకో కొడుకో కూతురుకో రూమ్ చాలట్లేదంటే పైన రూమ్ వేస్తే సరిపోద్ది. లేదు ఈకేమో దిల్సుఖ్నగర్లో పెద్ద బిల్డింగ్ కట్టిస్తానంటే ఎవడు వెంటనే ఎవరికి కావాలి? అది నీకు ఎప్పుడు కట్టాలి దిల్సుఖ్నగర్లో? ఇక్కడ కాదని నీకు మంచి ఉద్యోగం వచ్చి నీ ఆఫీస్ దిల్సుఖ్నగర్లో ఉంటారు, కన్వీనియంట్గా ఉంటుంది, నువ్వు అక్కడే ఉండు. శనివారం ఆదివారం సాఫ్ట్వేర్ సెలవే కదా, ఇక్కడికి రా, 2 రోజుల పాటు ఇక్కడ ఉంది. కానీ దీన్ని ఆపర్చునిటీ మాడ్యూల్ అంటారు. అక్కడ నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యావు కాబట్టి ఇండిపెండెంట్ ఫ్లరిష్ అవ్వడానికి నీకు ఆపర్చునిటీ మీ నాన్న క్రియేట్ చేశారు కాబట్టి నువ్వు దిల్సుఖ్నగర్లో ఇల్లు ఉండడం సముచితం. కానీ నీకు ఆపర్చునిటీ లేదనుకో, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉంది ఇప్పుడు. ఇక్కడ ఆపర్చునిటీస్ ఉంది కాబట్టి ఈ విధంగా అభివృద్ధి చెంది. అక్కడ ఆపర్చునిటీ నువ్వు క్రియేట్ చేయమని చెప్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారి స్థాయికి ఆపర్చునిటీ క్రియేట్ చేయండి అంటే ఏఐ అంటారు, డ్రోన్లు అంటారు. ఇవి ఎలా చెప్పండి? నెక్స్ట్ లెవెల్.
ఏఐ టెక్నాలజీతో హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఎంత డిస్టర్బ్ అవుతుంది, హ్యూమన్ ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఆ టెక్నాలజీలో రోబోస్, ఏఐ టెక్నాలజీలో ఆపరేషన్స్ చైనాలో దగ్గర ఒక డెమో చూశాను నేను. దానికి తోడు కాస్ట్ వైజ్ తక్కువ, పైపచ్చు 98% ఇంక్లూడింగ్ డాక్టర్స్ చేయింది సక్సెస్ రేషియో ఉంది. అది 100/100%. దానికి తోడు బాబు గారు జనాభా పెంచమంటున్నారు దేనికో మరి. అది ఇవన్నీ అదే చెప్తున్నాను. అన్ఎంప్లాయ్మెంట్ అనేది దగ్గర పడుతుంది సార్ ఏఐ ద్వారా. మళ్ళీ ఇప్పుడు జనాభాను పెంచమంటే అసలు ఏం చేయాలి జనం? అదే చెప్తున్నాను. వెన్ డూయింగ్ దిస్ బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్, అందరూ సాఫ్ట్వేర్ చదవండి, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎలా ఉంది స్లోగన్? సాఫ్ట్వేర్ రంగం ఇక్కడ అభివృద్ధి చెందుతున్నప్పుడు హైదరాబాద్లో 2005, 2004, 2000 సంవత్సరం తర్వాత నుంచి. అది ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం కాకుండా ఏఐ టెక్నాలజీ చదవండి, ఇంజనీరింగ్ అంటే ఎవరికి ఉద్యోగం వస్తుంది? 10 మంది గడుపు కొట్టి ఒకడు వస్తాడు బటన్ నొక్కడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.